నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ అత్తాపూర్లో మూసీపై అధికారుల సర్వే, నదీ గర్భంలోని నిర్మాణాలు నిర్ధారణ. గాంధీ భవన్లో మంత్రి రాజనరసింహ ప్రజలతో ముఖాముఖి, 208 దరఖాస్తుల స్వీకరణ, 30 సమస్యల పరిష్కారం. సీఎం కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్న కేటీఆర్, మంత్రులు ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ. కాంగ్రెస్ వస్తే హర్యానాను నాశనం చేస్తుందన్న మోదీ, హస్తం పార్టీని అధికారానికి మైళ్ళ దూరంలో ఉంచాలని పిలుపు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం, మరో 3 రోజుల పాటు కురవనున్న భారీ వర్షాలు.